ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ సదర్లాండ్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం గైస్. ఈ నోటిఫికేషన్ సదర్లాండ్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఒక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. వన్స్ మీరు యొక్క కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ వచ్చేసి 3 to 5 lakh per annum శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 25 to 30,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు చెన్నైలో అయితే ఉంది. సో బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి, మనకు జాబ్ డిస్క్రిప్షన్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెషర్స్ కెన్ అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి, మనకు ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీ దగ్గర ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ ఉన్నా కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మీరు ఫుల్ టైమ్గా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత. వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకు జాబ్ డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, సో ఈ యొక్క సదర్లాండ్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ యొక్క పేమెంట్కి సంబంధించి అకౌంట్స్ అయితే ఉంటాయి కదా. సో ఇక అకౌంట్స్ని అయితే మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మీరు డైలీ ఏజింగ్ రిపోర్ట్ని అయితే రివ్యూ చేయాల్సి ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మీకు ఏదైతే అకౌంట్స్ని అసైన్ చేస్తుంటారో సో ఇక అకౌంట్స్ని అయితే మీరు మానిటర్ చేసి మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా కలెక్షన్ కాల్స్ అంటే మీరు అవుట్ గోయింగ్ కాల్స్ అయితే చేసేసి కస్టమర్స్కి యొక్క అకౌంట్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, పేమెంట్కి సంబంధించి కావచ్చు, సో మీరైతే కస్టమర్స్కి కాల్స్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా మీకు కస్టమర్స్ కాల్స్ అయితే చేయడం జరుగుతుంది, ఇన్కమింగ్ కాల్స్. సో ఇక కాల్స్ కూడా రెస్పాండ్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, కలెక్ట్ కస్టమర్ పేమెంట్స్ ఇన్ అకార్డెన్సీ విత్ పేమెంట్ డ్యూ డేట్ అండ్ టైమ్లీ ఫాలో అప్ ఆన్ పేమెంట్ అరేంజ్మెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ పేమెంట్స్ కస్టమర్స్ దగ్గర నుంచి డ్యూ డేట్ లోపు మీరు పేమెంట్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కూడా ఇక వర్క్ అయితే చేసుకోవచ్చు. ఆ యొక్క పేమెంట్కి సంబంధించి అయితే మీరు ఫాలో అప్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా మానిటర్ కస్టమర్ పేమెంట్స్ యాక్టివిటీ టు ఎన్షూర్ రిసీవబుల్ ఆర్ కలెక్టెడ్ ఇన్ అ టైమ్లీ మేనర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎన్షూర్ టైమ్లీ ఎస్కలేషన్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ పేమెంట్ ఆర్ నో రెస్పాన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కస్టమర్స్కి వచ్చేసి మీరు సో స్టేట్మెంట్స్ కావచ్చు, ప్రాసెస్ కస్టమర్ రీఫండ్స్కి సంబంధించి కావచ్చు, ప్రాసెస్ అకౌంట్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, రిజాల్వ్ క్లయింట్ బిల్లింగ్ ప్రాబ్లమ్స్, అప్లయింగ్ గుడ్ కస్టమర్ సర్వీస్ ఇన్ టైమ్లీ మేనర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరైతే వాళ్ళకి ప్రాపర్ కస్టమర్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా కస్టమర్స్ యొక్క ఇష్యూస్ని అయితే మీరు ఐడెంటిఫై చేసేసి అకౌంట్స్కి సంబంధించి సో యొక్క ఇష్యూస్ని అయితే రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అసిస్ట్ విత్ ద క్లీనప్ ఆఫ్ యూసీసీ అన్అప్లైడ్ క్రెడిట్స్, షార్ట్ పెయిడ్ ఇన్వాయిసెస్కి సంబంధించి కూడా మీరు అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సెండ్ డన్నింగ్ లెటర్ టు కస్టమర్ టు మేక్ ద పేమెంట్ ఆఫ్ డెలిక్వెంట్ అకౌంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కమ్యూనికేట్ అండ్ ఫాలో విత్ ద సేల్స్ అండ్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ రిగార్డింగ్ కస్టమర్ అకౌంట్స్ అన్ని టైమ్లీ బేసిస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే అప్డేట్ డైలీ, వీక్లీ ట్రాకర్స్ అండ్ పర్ఫామ్ సెల్ఫ్ క్వాలిటీ చెక్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్ ఓవరాల్గా మీరైతే కస్టమర్స్ యొక్క పేమెంట్ అకౌంట్స్కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, కలెక్షన్ స్కిల్స్ అయితే ఉండాలి, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ కనుక మీకు ఉన్నట్టయితే మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే మీరు డైరెక్ట్గా కాల్ అయితే చేయొచ్చు అనమాట హెచ్ఆర్ రిక్రూటర్స్కి. సో మనకి ఇక్కడ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా. సో ఇక నెంబర్కి అయితే మీరు కాల్ చేసేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకొని వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. అయితే మీరు కాల్స్ చేసేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మెయిల్ కూడా చేయొచ్చు అనమాట. మీ యొక్క రెజ్యూమ్ని అయితే ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేస్తారు కదా. సో ఇక మెయిల్ ఐడికి అయితే సెండ్ చేసేసేయండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్
అవుతారో వాళ్ళని వద్ద మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళే కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే గైస్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ క్లిక్ చేసంటే మీకు ఇలా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక్కడ అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసి ఉంటే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే సో మీకు ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఇన్ కేసు ప్రొఫైల్ లేకపోతే 100% నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అప్లై చేసుకోండి, లేదా మాన్యువల్గా అయినా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అప్లై లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి గైస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.